నా పేరు వెంకటేష్. నాకు చిన్నప్పుడే పోలియో సోకడం వల్ల కుంటివాణ్ణయ్యాను. నాకు తమ్ముడు ఓ చెల్లి కూడా ఉన్నారు. మా నాన్న శంకరయ్య, మా అమ్మ యాదమ్మ. వసాయ్, పుస్తకాలతో వాడికి ఏం పని లేదు కానీ అక్కడ వదిలేయి. ఏమురా పొరగా పాయింట్ వేసినావు? నేను ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నా. మా అయ్య నాకు 2 ప్యాంట్లు కొనిచ్చిండు. ఇప్పటికల్లా అన్ని ప్యాంట్లు వేస్తా. అబ్బో, 10వ తరగతికే 2 పాయింట్లా? ఇక నేను పోతా. వెంకటేశ్వరం తీసుకొని స్కూల్కి వెళ్ళాలి. వాడు నా కోసం వెయిటింగ్. ఆడు 10వ తరగతి చదువుతున్నాడు కాబట్టి పాయింట్లు వేసిండు. మనం 10 చదవలేదు కాబట్టి పంచాలు కట్టాం. ఏమయ్యా ఇంట్లోకి రా. అబ్బా పనేంటి? ముందు రావయ్యా చెప్తాను. ముందు నువ్వు చెప్పు, రావాలో లేదో నేను డిసైడ్ చేస్తా. మా అన్నకి టికెట్లకు పైసలు ఇచ్చొద్దురా. పైసలు అంటే అవసరం కాబట్టి ఆ పైసలు ఇవ్వడానికి నేను వెళ్ళాలి. ఓకే, వస్తున్నా. పైసలు ఇవ్వు. పైసలు ఎట్టుకుని ఊరి మీద తిరక్క మా అన్నకి ఇచ్చి జల్దిరా. రేయ్, ఇంకా నిక్కర్ వేసుకున్నావేంట్రా? ఇప్పుడు మనం 10వ తరగతి కదరా, అందరం ప్యాంట్లు వేసుకోవాలి. వేసుకోండి రా, బడికి పోదాం. మా అయ్య బడి మానిపించిండు. ఎందుకురా మీ అయ్య ప్యాంట్లు కొనియలే? అందరం పనికి హైదరాబాద్ పోతున్నాం రా. అయితే 10వ తరగతికి రావా? రాన్రా. అసలు బడికే రావా? పంపించట్లేరురా. సరే నేను వెళ్తున్నా. మీ అయ్య బడికి పంపట్లా అని మన ఫ్రెండ్స్ అందరికి చెప్పేస్తా. రే ఆగురా, మా అయ్య బడి మానిపించిండు కదా, వీటితో నాకు అవసరం లేదు. మన ఫ్రెండ్స్కి ఇచ్చేయరా. సరే ఇవ్వు. వెళ్తున్నా. ఏందయ్య చూస్తున్నావు? ఏం లేదన్నా, మా చెల్లెల్ని పైసలు అడిగినా బావతోని పంపిస్తానని చెప్పింది. బస్కేమో టైం అవుతుంది, మా బావగారేమో రాకపోయా, అందుకే ఎదురు చూస్తున్నా. అదికయ్యా వస్తుండు. ఏంది బావా, అందరూ హైదరాబాద్ పోతున్నారంట? ఈడ పని దొరుకుతలేదు బావా, పని కోసం హైదరాబాద్ పోతున్నాం బావా. బావా, వెంకటేష్ గారిని 10వ తరగతి హైదరాబాద్ లోనే చదివిస్తావా? అని 10 లేదు గిది లేదు బావా, దొరికిన పనితోటి వాడికింత బువ్వ పెడితే చాలు బావా. మా చెల్లెని పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నావా బావా? అవును బావా, అందరినీ నాతోటి తీసుకుపోతున్నా బావా. ఎప్పుడు వెళ్తున్నారు బావా? ఇప్పుడే పోతున్నాం బావా. చెల్లెని టికెట్లకు పైసలు అడిగినా ఇచ్చిందా బావా? ఇదిగో బావా, మీ చెల్లి 750 రూపాయలు ఇచ్చింది బావా. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి బావా. అలాగే బావా. సరే. పిల్లలు పిలుచుకొని రాయే. రండమ్మా. పోదాం రండి. పదమ్మా.
ఇదే మా ఊరు శాంతినగర్. సొంత ఊరిని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది, అంతకంటే భయంగానూ ఉంది.
వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. అందరూ బుక్స్ తీసి చదవండి. శ్రవణ్, బుక్స్ ఏవి? పోయాయి మేడం. పోయాయా? ఎక్కడ పోయాయి? ఇక్కడనే పోయాయి మేడం. ఇక్కడే పోయాయా? అబద్ధం చెప్తున్నావా? లేదు మేడం, ఇక్కడనే పోయాయి. బుక్స్ ఎక్కడో పోగొట్టుకుని ఇక్కడ పోయాయని చెప్తున్నావా? మేడం ప్లీజ్ మేడం. వెళ్ళి బుక్స్ తీసుకునిరా. ప్లీజ్ మేడం. గెట్ అవుట్. వెళ్ళు. ఇదిగో మేడం బుక్స్ తీసుకునిరా. గో. రేయ్, ఈ బుక్స్ నాయి, నాకు ఇచ్చేయి. కాదు నావి. నీవి కాదు, నావి. కావాలంటే బుక్ మీద పేరుంది, చూసుకో. అయినా సరే నావి. నిజంగా బుక్స్ నావి. బుక్స్ లేకపోతే టీచర్ క్లాస్కి రావద్దన్నది. నా బుక్స్ నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను, నాకు కావాలి. ఈ బుక్స్ మొత్తం చదవాలి. నీకు బుక్స్ కావాలంటే మీ డాడీని అడిగి కొనిచ్చుకో. నా బుక్స్ నాకు కావాలి. మయ్య నా పైసల్లో కొనివ్వడు. బుక్స్ కావాలంటేనే స్కూల్ మానిపించాడు. అందుకే ఈ బుక్స్ నాకు కావాలి. అయితే నాకెందుకు? టీచర్ బుక్స్ లేకపోతే నన్ను కొడుతుంది. నా బుక్స్ నాకు ఇచ్చే. నేను ఇవ్వను. ప్లీజ్ రా, ఈ బుక్స్ నాకు కావాలరా. నేను ఇవ్వను రా. ప్లీజ్ రా, ఈ బుక్స్ నాకు కావాలరా. వదులురా రే, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ బుక్స్ నాకు కావాలరా. బుక్స్ నాకు కావాలరా. అయితే ఒక ఐడియా. నువ్వు నాకు బుక్స్ ఇచ్చేస్తే టీచర్ నన్ను క్లాస్లోకి రానిస్తుంది. అప్పుడు రోజు టీచర్ చెప్పిన విని నేను నీకు వచ్చి చెప్తా. అప్పుడు ఇద్దరం చదువుకోవచ్చు. నేను నీ కొన్ని బుక్స్ ఇస్తా. అయితే బుక్స్ తీసుకొని వెళ్తాను. రోజు వస్తావుగా? ఓకేరా, ప్రామిస్? ప్రామిస్ రా. సరే వెళ్ళు. వెళ్తున్నారా? గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సిట్ డౌన్, సిట్ డౌన్. మీరు ఫైనల్ ఎగ్జామ్ రావడానికి డేట్ వచ్చింది, ఫీజు డేట్ కూడా వచ్చింది. కాబట్టి నోటీస్ బోర్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి. స్కూల్ అయిన వెంటనే ఇంట్లో మీ పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళు వచ్చి ఫీజు కట్టేస్తారు. ఓకేనా? ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్.
బూమ్. అరే ఫైనల్ ఎగ్జామ్స్కి డబ్బులు కట్టేస్తే ఎగ్జామ్ రాయొచ్చురా. నువ్వు అక్కడవే రాయొచ్చురా, నేను రాయలేను. ఎందుకనరా? ఎందుకలా? నేను ఏ స్కూల్లో చదవలే కదరా, అందుకనే నన్ను ఎగ్జామ్ రాయనియ్యరు. అయితే ఇప్పుడు ఎలా రా? తాతయ్య, తాతయ్య, ఏంట్రా స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళొస్తున్నా తాతయ్య. వీడు నా ఫ్రెండ్ వెంకటేష్. వీడు బాగా చదువుతాడు. వీడు ఎలాగైనా సరే నాతో పాటు మా స్కూల్లో ఎగ్జామ్ రాయాలి. ఓహో, ఎగ్జామినేషన్ ఫీజు ప్రాబ్లం అన్నమాట. ఫీజు కాదు, వీడు మా స్కూల్లో చదవట్లేడు. నీతో పాటు మీ స్కూల్లో చదవట్లేదు గాని నీతో పాటు మీ స్కూల్లోనే పరీక్ష రాయాలి. అవును. నువ్వు నన్ను ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. నువ్వుండు. ఒరే వెంకటేష్, నువ్వు కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్ గా చెప్పరా. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారు మీరు? మాది కరీంనగర్ జిల్లా సార్. మరి మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారా? నేను రోజు స్కూల్కి వెళ్తున్నా కదా తాతయ్య. మీ ఇద్దరు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా, ఉండండి. హలో, ప్రిన్సిపల్ గారండి. నమస్తే అండి. చెప్పండి. మీ స్కూలు ఏకలవ్య విద్యార్థికి మీ స్కూల్లో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం కల్పించాలి సార్. మా స్కూలు ఏకలవ్య విద్యార్థి. డోంట్ వరీ, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఆ స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అతన్ని హ్యాపీగా ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ కమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఒరే, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిరా. నీతో పాటు వెంకటేష్ మీ స్కూల్లో పరీక్ష రాయడానికి ప్రిన్సిపల్ గారు ఒప్పుకున్నారు. తాతయ్య, వెంకటేష్ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. డియర్ ప్రిన్సిపాల్స్, ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో నాకు కలిగినటువంటి ఈ పేరు ప్రఖ్యాతులందరికీ కారణభూతులైనటువంటి ఈ చిన్నారుల్ని ఈ శుభ సమయం మర్చిపోలేను కాబట్టి నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చేసుకోవాలని ఒక సదుద్దేశంతో నేను ఈ చిన్నారులిద్దరినీ మీ సమక్షంలో సన్మానించదలిచాను. ఈరోజు నేను ప్రత్యేకించి వీరిద్దరి గురించి చెప్పవలసిన అవసరం ఉంది. వీరిద్దరికీ ఉండే సమయస్ఫూర్తి, కృషి, పట్టుదల వల్ల ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించారు. ఇది చెప్పడానికి చాలా చిన్న విషయంలా కనబడుతున్నా
దీని వెనకాల మీరు తెలుసుకోవాల్సిన గొప్ప కథ కూడా ఉంది. శ్రావణ్ మా స్కూల్ విద్యార్థి, కానీ వెంకటేష్ మా స్కూల్ విద్యార్థి కాడు. శ్రావణ్ తాతగారు నాకు ఫోన్ చేసి వెంకటేష్ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాగైనా సరే అతను పరీక్ష రాసేలా చేయాలని ఆయన అడగగానే ఒక్క క్షణం కూడా నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఆ కుర్రాడుకున్న ఇంట్రెస్ట్, వాళ్ళిద్దరూ చేసినటువంటి ఆ కంబైన్డ్ స్టడీస్ గురించి నేను విన్న తర్వాత అసంపూర్ణంగా ఉండిపోతున్నటువంటి ఒక విద్యని సంపూర్ణం చేయవలసిన బాధ్యత నాలాంటి వాడి మీద ఉంటుందన్న నమ్మకంతో ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏమైనా సరే ఎదుర్కొంటాను, ఆ పిల్లవాడిని చదివించాలని నిర్ణయం తీసుకున్నాను. ఎగ్జామ్ రాసేలా చేశాను నేను. 10వ తరగతి సమాజంలో మనకు గుర్తింపు కార్డు లాంటిదని కూడా మీకు తెలుసు. తల్లికి బిడ్డకి ఎంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్లవాళ్ళలాగే కనపడతాడు. కాబట్టి అదే విధంగా ఎన్ని ఉన్నతమైన చదువులు చదువుకున్నా, ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా కూడా దీనంతటికీ కారణం ఆ పసిబిడ్డ లాంటి 10వ తరగతి మాత్రమే. ఈ రోజుల్లో చనిపోయే పరిస్థితుల్లో కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్ ఖర్చులు చూసి భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళటం లేదు. ఖర్చులకి భయపడి హాస్పిటల్కి వెళ్లకుండా ఆ జబ్బుతోనే కృషించి ప్రాణాలు వదిలేవారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం చదువు పరిస్థితి కూడా అలాగే ఉంది. పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదివించుకోవాలని ఆశపడి ఆ పేద జనానికి ఇవాళ ఈ స్కూల్ ఫీజులు పెరిగిపోవటం వల్ల ఈ చదువులు చదివించలేమని, మా వల్ల కాదని పిల్లల్ని చదువులు మానిపించేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో మనం కళ్ళారా చూస్తున్నాం. అనారోగ్యంతో చస్తూ బతకడం సహజమే కావచ్చు, కానీ చదువు లేకుండా చస్తూ బ్రతకటం నీచం. చదువుకునే పరిస్థితిలో లేదు, చదువుకునే పరిస్థితిలో ఉందని జనం మనసులో చెరగని ముద్రలా పడింది. చదువుల్ని కొనడం అందరి వల్ల సాధ్యం కాదు. ఉదాహరణకి వెంకటేష్ బ్రిలియంట్ స్టూడెంట్ అయినా ఇలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ భారతదేశంలో ఎంతో మంది ఉన్నారన్న సంగతి మీకు తెలుసు. ఇలాంటి బీద డైనమిక్ స్టూడెంట్స్ చదువుకోకపోవటానికి కారణాలు లక్షుండొచ్చు. అతను చదువుకోవటానికి కారణం మనమై ఉండొచ్చు, మన సంస్థ అయి ఉండొచ్చు. ఒక స్ట్రీట్ లో ఎన్నో స్కూళ్ళు ఉంటున్నాయి ఈ రోజుల్లో. మన రాష్ట్రంలో ఇలా గల్లీలో ఉన్న స్కూళ్ళన్నీ లెక్కలేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో కొన్ని వేల స్కూళ్ళు ఉన్నాయి. ఒకరికి అవకాశం కల్పించడం కోసం ఒక స్కూల్ నిర్మించలేమేమో గాని ఆ నిర్మించబడ్డ స్కూళ్లలో ఒకరికి అవకాశం కల్పించడం చాలా సులభమైన సంగతి మాత్రం మనం గ్రహిస్తే ఆ పని మనం చేయగలుగుతాం. విద్య అంకుర దశలో చేసే ఈ సహాయం జీవితం అనే మొక్క ఫలించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అప్పుడే అసంపూర్ణమైనటువంటి విద్యను సంపూర్ణం చేసి, సంపూర్ణమైనటువంటి వ్యక్తిని తయారు చేసి పరిపూర్ణమైనటువంటి సమాజాన్ని సృష్టించగలుగుతాం. అక్షరాస్యత మనలో ఉంది, పక్కనున్న నిరక్షరాస్యతను మనలో కలుపుకుందాం. అక్షరాస్యతను పెంపొందిద్దాం. ఇలాంటి పేద విద్యార్థులకు అండగా నిలబడదాం. పరిపూర్ణమైనటువంటి సమాజాన్ని తయారు చేద్దాం. మీ అందరి చేయూత కోసం నేను ఎదురు చూస్తున్నాను. చేయూత ఇస్తారు కదూ? ప్రతి సంవత్సరం మా స్కూల్ తరపున 10 మంది పేద విద్యార్థులకు హెల్ప్ చేసి మేము ఆతో ఉంటాం. నేను ప్రిన్సిపాల్గా ఉన్నన్ని రోజులు నా స్కూల్ కూడా ఆతో ఉంటుంది. అక్షరాస్యతను పెంచే ఈ ఉద్యమంలో మా స్కూల్ కూడా మీకు చేయూతగా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నది సంపూర్ణంగా సాధించగలమనే నమ్మకం నాకు కుదిరింది. ఆతో అందరం